అనేక అనుబంధ స్టూడెంట్స్ విద్యా సంస్థలు ఏవైతే వారికి అండదండగా విద్యార్థికి సంబంధించిన ధర్మ స్టూడెంట్ యూనియన్ కూడా వారికి అండగా ఉంటాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా అని చెప్పి వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తాము. మనతో పాటు మాట్లాడడానికి స్టూడెంట్ యూనియన్ నాయకుడు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ ఏరుకోరి తెచ్చుకుని ఇలా ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు? విద్యార్థులకి అనేది నిజంగా చెప్పాలంటే ఏరుకోరి తెచ్చుకోవడమే అంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేము నిరుద్యోగుల తరపున చేస్తున్న డిమాండ్స్ కూడా కొత్త డిమాండ్స్ కావాలి, లేదన్నా మాకు నిన్న మన పుట్టిన డిమాండ్స్ కూడా కావు ఇవి. ఇది గత 10 సంవత్సరాల నుంచి మోస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఏదైతే మా కడుపు మంటతోని, ఏదైతే బాధతోని, ఏదైతే ఆక్రోషంతో ఉన్నామో, అరే 10 సంవత్సరాలు తెలంగాణ సాధన వచ్చింది, తెలంగాణ ఉద్యమం పుట్టింది నిరుద్యోగుల మీద కదా. గత ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రాలో మనం మోసపోతా ఉన్నాం అని ఆంధ్ర ఒక పెత్తందారుల వ్యవస్థ పోవాలి, తెలంగాణ సాధించుకుంటే మనకి ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక నిరుద్యోగ సాధన అంటే నిరుద్యోగ పదం పేరు మీదనే ఒక తెలంగాణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణలో కూడా మనకి ఏమి సాధన జరగలేదు. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా 10 సంవత్సరాల్లో కూడా ఏ మార్పు జరగలేదు. ఏ పోస్టులు కూడా అనుకున్న పోస్టులు ఇవ్వలేదు, క్రియాశీలకమైన పోస్టులు కూడా ఏది ఇవ్వలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి ఒక వయసు పెరుగుతూ ఉంది, అవకాశాలు పోతూ ఉన్నాయి, ఎంతో మానసిక శోభకు గురవుతూ ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే గద్దెదించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితే వచ్చే ప్రభుత్వం అయినా సరే మా కష్టాలను చూస్తుంది, మా కన్నీళ్ళని చూస్తుంది కదా. వీళ్ళిచ్చే భరోసాకి, వీళ్ళిచ్చే మాటలను నమ్మి ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ కలిపి కూడా ఊరూరు తిరిగి గడప గడపకు తిరిగి అమ్మ ఈ ప్రభుత్వం వస్తే నీ ఉద్యోగం వస్తుంది, నీ బిడ్డకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి చాలామంది కష్టపడి పని చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈరోజు 7 నెలలు కావస్తా ఉంది దాదాపు. మరి 7 నెలల్లో మాకు ఇచ్చిన భరోసా ఏందండి? కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన భరోసా ఏంది? మాకు ఇచ్చిన భరోసాలు నువ్వు వేదికలు పెట్టి, మీటింగులు పెట్టి మా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా అని నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కష్టాలను నువ్వు ఎందుకు మర్చిపోతావు? మెగా డిఎస్సి నువ్వు చెప్పిన సంఖ్యనే కదా, మేము అందరికి ఇదే అంటున్నాం, నువ్వు చెప్పిన సంఖ్యనే కదా. 25,000 మెగా డిఎస్సి వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, గ్రూప్ 1 పోస్టులు 1:50 కాదు 1:100 అని మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కదా అసెంబ్లీలో మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాయి. మీరు ఇప్పుడు ఎందుకు వీటిని పట్టించుకోవట్లేరు? చాలామంది అంటున్నారు వ్యతిరేకత ఈ రోజు వచ్చిన వ్యతిరేకత కాదు, అది 10 సంవత్సరాల వచ్చిన వ్యతిరేకతని ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? ఈరోజు ఆకలి అవుతుందయ్యా అంటే రేపు అన్నం పెడతానంట, ఒకైనా బిర్యానీ పెడతానంట. ఇప్పుడు అట్లా ఉంది మా పరిస్థితి. ఏం చెప్తున్నాను అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ని, అదే మోసపు వారసత్వాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ వారసత్వం నీకు మంచిది కాదు. 7 నెలల్లో నీ మీద వ్యతిరేకత వస్తుందంటే నువ్వు ఎంత మోసం చేసినావు, నీకు నువ్వు సమీక్షించుకో. నువ్వు ప్రజాపాలన అన్నావు, ఈ ప్రజాపాలన ఇంత తొందరగా ఎందుకు వ్యతిరేకత వస్తుందా అనేది నువ్వు అంచనా వేసుకోవాలి. అంటే మాకు అర్థం కాలేదు. ఉద్యోగాల నిమిత్తం అంటే నిజంగా మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి నింపుతాడేమనుకున్నాం. కానీ నీ కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే నీ క్యాబినెట్ కావచ్చు, నీ ప్రభుత్వం బలపడతానికి నింపుకుంటున్న పోస్టులని మాకు రోజు అర్థం కాలేదు, మాకు ఆ రోజు చెప్పలేదు. మమ్మల్ని నడిపించిన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీలు 2 ఉన్నారు సార్ ఎమ్మెల్సీలు. ఇక్కడ మా నిరుద్యోగ గొంతుక పేరు మీదనే నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇదే ఆర్ట్స్ కాలేజీలో వందలాది మంది వేలాది మందితో మీటింగ్లు పెట్టి నీ గొంతుకొని ఉన్నా మీ సైడ్ మేము మాట్లాడతాం, మీరు భరోసా ఇస్తామని మాట్లాడిన బల్మూరి వెంకటు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు నిరుద్యోగుల వెనుక బీఆర్ఎస్ ఉందంటావు, నిరుద్యోగుల వెనుక బీజేపీ ఉందంటావు. ఇది తప్పు కదా. అంటే నువ్వు వచ్చి ప్రకటిస్తున్నావు అంటే నువ్వు డిఫెన్స్లో పడమని అర్థం కదా. అంటే మా ఆవేశాన్ని, మా ఉద్యమాన్ని ఒకప్పుడు నువ్వు వాడుకొని ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు మమ్మల్ని ఎట్లా నువ్వు బ్యాక్ స్టెప్ వేస్తావు? మమ్మల్ని ఎందుకు మీరు కించపరుస్తూ ఉన్నారు? ఇది తప్పు. నువ్వు నిజంగా నీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉందా? నీ పదవికి రాజీనామా చేసి రా, కొట్లాడి నిన్ను మేము పూలో పెట్టి చూసుకుంటా ఉంటాం. ఇంకో దొంగ ఉన్నాడు సార్ ఇక్కడ, తీన్మార్ మల్లయ్య సార్. తీన్మార్ మల్లయ్య నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? ఏ రకంగా స్టార్ట్ చేసినావు? నిరుద్యోగుల గొంతుగా అన్నావు, నిరుద్యోగుల పేరు మీద పాదయాత్ర చేసినావు, అదేదో అన్నావు. మొత్తం ఎమ్మెల్సీ ఓట్లను వేయించుకొని నిరుద్యోగులు ఏడంటే ఆడ నిరుద్యోగులు కడుపులో పెట్టి చూసుకుంటా, కళ్ళలో పెట్టి చూసుకుంటా అని మాట్లాడినా. నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావు సార్? నీ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు వస్తలే? నీ ఛానల్లో ఒక వార్త ఎందుకు వస్తలే? అంటే నిరుద్యోగ వాదాన్ని మోసం చేసి, నిరుద్యోగ వాదాన్ని నువ్వు ఓన్ చేసుకొని మీ యొక్క కడుపునే నింపుకున్నారు, మీకు కావాల్సిన ఒక రాజకీయ కాంక్షనే తీర్చుకున్నారు తప్ప నిజంగా మా నిరుద్యోగుల కోసం చేసింది మీరు ఏమీ లేదు. ఇక చేస్తారనే నమ్మకం కూడా లేదు. ఇంకో మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి కోదండరెడ్డి గారు. మీరు గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ రావడానికి మా విద్యార్థులందరినీ ఏకం చేసి అక్కడ మమ్మల్ని బలి చేశారు. మళ్ళీ మీరు ఇప్పుడు అదే బలి చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. మరి ఈరోజు నువ్వు మాట్లాడట్లేదు. ఈరోజు బేషరతుగా నువ్వు నిరుద్యోగుల తరఫున పోరాటం అన్న చేయాలి, లేకపోతే నిరుద్యోగులు ఎంటైర్ ఉన్న తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది
నిరుద్యోగులకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరఫున మేము నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఈ తెలంగాణ సమాజానికి ఉన్న నిరుద్యోగులందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అలాగే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తలపెట్టిన నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయడానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది నీకోసం నా కోసం చేసే పోరాటం కాదు. నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న ఆవేశం ఇది ఇంకో శత్రువుకే ఉపయోగపడుతుంది తప్ప నీ ఆకలి తీరదు, నీ కడుపు మంట పోదు. కాబట్టి మనం అందరం ఎవరికి వారుగా ముందుకు వచ్చి ఈ యొక్క మన వాయిస్ కలిస్తేనే ఏదైనా సరే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ ప్రజల మీద మనం ప్రెజరైజ్ చేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా ఆలోచించి నాకెందుకులే అనుకోకుండా మన ఉమ్మడి బాధ్యతగా ఆలోచించి అందులో మన అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, మన రక్త బంధువులు ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి ఈ సాధన కోసం మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక తరపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.